హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? పల్లెటూరులో గెట్టడి విత్ మీ చేసేద్దామా? అంత పెద్ద ఏం రెడీ అవుతుండదు, కానీ బాగా రెడీ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఎట్లుంటుంది, మొత్తం నగలు వేసుకుంటే తోపు తోపు అన్నట్టుంటుంది. ఇట్లా సింపుల్గా హెయిర్ స్టైల్ ఒకటి వేసుకొని ఒక మంచి హారం వేసుకొని, సో మంచి హారం అంటే నాదే, ఎందుకంటే చూస్తున్నారు కదా దారం కట్టిన 1400 కొన్న. ఇది 1400 కొంటే 2 టైమ్స్ వేసుకున్నా. 2 టైమ్స్ వేసుకుంటే ఇరిగిపోయింది. సడన్గా పెళ్ళి అనుకునే టైంలో అట్లా అయింది. సో దారం కట్టి అయితే కవర్ చేసిన. సో దాని మీద కమ్మలు పెట్టేసుకున్నా, మ్యాచింగ్ గాజులు అయితే వేసుకున్నా. నాకు తోచిన విధంగా ఏదో అట్లా చిన్న చిన్నగా జడలుకొని ఇలా అయితే మొత్తం ఫినిష్ చేసిన. సో ఫేస్ వాష్ చేసుకొని, మేకప్ ఏం ఉండదు మనకు, జస్ట్ పాండ్స్ పౌడర్ మాత్రమే. సో ఆ పాండ్స్ పౌడర్ని అట్లా అట్లా అప్లై చేసి, సో ఇదే మన మేకప్ అన్నట్టు. మనం పెళ్ళికైనా ఇంటికాడున్నా ఇదే మన మేకప్. ఇంకా ఇంతకు మించి చెయ్యము. వేస్తే ఇక పల్లెటూరులో విచిత్రంగా అవుతారు అన్నట్టు. సో ఇది మన మేకప్. ఐబ్రోస్ కూడా తీయించుకొని నేను జస్ట్ అట్లా పెన్సిల్ తోటి ఏదో పెట్టినట్టుగా కవర్ చేసిన. ఇంతే, ఇంతకు మించి నేను ఎక్కువ అసలు రెడీ గాను. ఇదే నాకు ఇక ఓవర్ అనిపిస్తుంది. ఓవర్ అని కాదు కానీ కొంచెం భయం. పల్లెటూరు అనగానే కొద్దిగా రెడీ అయితే ఏమంటారు అని చెప్పి అంతే భయం, అంతకు మించి ఏం లేదు. రెడీ అవ్వడంటే ఏ అమ్మాయి కానీ ఇష్టమే ఉంటుంది. సో మ్యాచింగ్ టిక్లు అయితే పెట్టేసుకున్న, పింక్ కలర్. ఎంత టిక్లీలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కుంకుమ మీదకైతే ఏం రాదు. సో నా సింధూరు కూడా ఇరిగిపోయింది, దాన్నే కుంకుమలాగా పెట్టేసుకున్నా. ఎన్ని పెట్టుకున్నా ఆ పాప ఎట్లా సింధూరు పెడితేనే కదా పెళ్ళైన అమ్మాయిలకు అందం. లిప్స్టిక్ కూడా ఉండదు మన ఇంట్లో, లిప్స్టిక్ కూడా సింధూర్ అయిపోయింది. సింధూర్ తోటి లిప్స్టిక్ పెట్టేసుకున్నా. సో ఇది నా గెట్ రెడీ విత్ మీ. ఎలా ఉన్నానో చెప్పేయండి. సో స్టార్ట్ అయితే అయినా. సో ఫంక్షన్ హాల్ కూడా వచ్చేసింది. మనం పోతేనే పెళ్ళి చూసుడైనా ముచ్చట ఉండదు. ఫస్ట్ భోజనాల కాడికి పోతాం. భోజనాల కాడికైతే పోయినాం, తింటున్నాం. నా బిడ్డని నేను ఎన్ని మంచి ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలని ఎన్ని అనుకున్నా, నా ప్లానింగ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. మొత్తం ఇంటికాడనేమో పడుకుంది రెడీ అయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గలీజ్ చేసేసింది. ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి అట్లా గలీజ్ చేస్తారు. అసలు ఫొటోస్కి సపోర్ట్ చేయరు. ఇక పెళ్లి చూసుకొని అయితే మేము బయలుదేరినాం. వెళ్ళే దారిలో డిమార్ట్ కూడా పోయి షాపింగ్ చేసినాం. మేము షాపింగ్ చేద్దామని అనుకున్న వస్తువులు తీసుకోలే, కానీ అసలు ఏం తీసుకున్నామో కూడా నాకు తెలియదు. ఏమో వేసేసారు పిల్లలల్లా. ఇంకా వాళ్ళని దింపాలన్నట ఆ బండిలో వేసుకొని, అది తింపుడు అయిపోయింది నా పని అయితే. ఇక షాపింగ్ అయితే అయిపోయింది. ఏం కొనుక్కున్నామో కూడా మాకు తెలియదు. అసలు పిల్లలు వేసిర్రు మొత్తం చాక్లెట్లు అవి ఇవి బిస్కెట్స్ అన్నీ వేసిర్రు. సో ఇది ఇవాళటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.